భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. ఇక్కడ ఈ వచనాన్ని మీరు గమనించినప్పుడు అక్కడ క్లియర్గా దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడంటే, భూమి నిరాకారముగా అంటే అక్కడ ఎటువంటి స్ట్రక్చర్ లేదు, ఎటువంటి ఆర్డర్ లేదు. నిరాకారంగా అంటే ఎటువంటి షేప్ లేదు దానికి. అలానే శూన్యంగా అంటే ఎంటీ, అక్కడ ఎటువంటి జీవం లేదు, ఎటువంటి అక్కడ జీవరాశులు లేవు, అక్కడ ఎటువంటి ప్రాణము కూడా లేదు. అలానే మీరు అక్కడ గమనిస్తే మూడో విషయం, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, అరే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం పని చేస్తాడులే, లేదంటే దేవుడు నిజంగా పని చేస్తాడా అని చెప్పి చాలాసార్లు మనం ప్రశ్నిస్తాం. చాలాసార్లు మన జీవితాలు కూడా మనం తీసుకొచ్చి, నా జీవితం ఎలా అయిపోయింది, నేను ఇటువంటి సమస్యల ద్వారా వెళ్తున్నాను, నా జీవితం తలకిందులు అయిపోయింది, నేను ఈ పరిస్థితుల్లో వెళ్తున్నాను, ఈ బాధలు ఎదుర్కొన్నా, ఈ విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను, వేదన పడుతున్నాను, దేవుడు ఇందుకు పని చేయట్లేదు, దేవుడు నిజంగా పని చేస్తాడు, లేదంటే నేను అనర్హుణ్ణి, దేవుడు పని చేయడు అని చెప్పి చాలాసార్లు అనుకుంటాం. కానీ ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ నిరాకారముగా ఉందని మాత్రం కాదు, శూన్యముగా ఉందని మాత్రం కాదు, చీకటి అగాధ జలములపై ఉందని కాదు. మీరు అక్కడ గమనించినట్లయితే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. రోజు చాలాసార్లు నా జీవితం విరిగిపోయింది, శూన్యంగా ఉంది, అరే కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను, దేవుడు నా జీవితంలో లేడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నేను ఇంకేం చేయాలి, దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఈరోజు ఈ వచనం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అక్కడ అంధకార పరిస్థితుల్లో, శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో, నిరాకారంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఎలాగైతే పనిచేశాడు, ఈరోజు అదే దేవుడు నీ జీవితంలో కూడా, నీ పరిస్థితుల్లో కూడా ఆయన పనిచేస్తాడు. ఈరోజు దేవుడు ఇప్పటికీ కూడా నాశనకరంగా ఉన్న నీ పరిస్థితుల్లో ఆయన పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.